ఏం రెస్పాన్స్ అయితే కాదన్న దీనికైతే అన్నీ పట్టించుకోవాలన్న ఇటువంటి అన్ని చిన్నవి అంటారు. అట్లా ఏమున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఏం చేయలేం. ఇక వాళ్ళు కోర్టులు ఉన్నా నా పోలీసు వాళ్ళు ఇంకా రాయల్స్ ఉందో నాంపల్లి. ఇప్పుడు నాంపల్లి పోవాలంటే ఇప్పుడు పిఎస్ అక్కడికి వెళ్ళింది హాస్పిటల్కి. మళ్ళీ నుంచి మళ్ళీ జడ్జెస్ వాళ్ళు ఏమంటే వాళ్ళు అన్న కరెక్ట్ కాదన్న చెప్పాలంటే అన్న తక్షణమే రిలీజ్ కుట్ర పన్నారంటారా? పక్కా రాజకీయ కుట్ర, వెంటనే రిలీజ్ చేయించుతాం. నేను చేయిస్తా. ఈ రోజు రిలీజ్ అవుతారంటారా సార్ అల్లు అర్జున్ గారు? నేను ముందే పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడే రిలీజ్ అవును. ఏదేమైనప్పటికీ కోర్టులో అంటే మరి కాసేపట్లో సంచల్ కూడా తరలిస్తారంటూ కూడా చెప్తున్నారు కదా సార్. ఆయన ఏం చేసుకున్నా న్యాయం. ఆయన ఏం ఇంటెన్షనల్ గా ఎవరిని చంపలేదు. చంద్రబాబు నాయుడు గారు తొక్కిసలాట్లో 3 చనిపోయారు గుంటూరులో. పోనీ వాడు మాట్లాడుతారు. అప్పుడు ఎందుకు చేయలేదు సార్? అంటే సీఎం నాకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు. చట్టం తన పని చేసుకుంటుందని చెప్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఎందుకు 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళదు? పోనీరా. కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు సార్. మీరే అంటే మీ ఫైనల్ మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీనికి? అల్లు అర్జున్ కు మద్దతు ఇవ్వడానికి అవినీతి అరెస్ట్ ని రిలీజ్ చేయాలి. ఈ రోజు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఆయన ఏం చేశాడు? ఆయన ఎవరిని చంపాడేటి? ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాలి కదా. కోర్టులో ఉన్నాడు కదా. సార్ రేవంత్ రెడ్డి గారు నాకు సంబంధం లేదన్నారు కదా పవన్ గారు. చట్టం సరే సార్ నేను ఇట్లా సార్ నేషనల్ అవార్డు కొట్టినందుకు కుట్ర పన్నారనుకోవచ్చా? సో I strongly condemn Allu Arjun. 2023 and in 2023 3 people died. Why they did not arrest Chandrababu Naidu? There is one law for politicians and one law. రేవంత్ రెడ్డి ఇప్పుడే స్పందించి ఇది నాకు సంబంధం లేదు అంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోయావా? నీకు సంబంధం ఉంది. నీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రిమాండ్ కి పంపిస్తున్నారు. అది తప్పు. అల్లు అర్జున్ ఏమైనా చంపాడా? చంపించాడా? కాదు, చంపించాడా? అదే కోర్టులో జస్టిస్ గారు అందరూ ఉంటుండగా నమస్కారం పెట్టి 2 minutes అడిగారు. ఆయన అరెస్ట్ ని ఖండించాను. ఆయన్ని తక్షణమే రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాను. ఆనరబుల్ సీజే ఆఫ్ తెలంగాణ ద్వారా ఇమీడియట్ గా బెయిల్ రప్పిస్తాం.